సనత్ నగర్ టీమ్స్ ఆసుపత్రి సందర్శనకు వెళుతున్న బీఆర్ఎస్ నాయకత్వాన్ని పోలీసులు అడ్డుకోవడంపై ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మాజీ మంత్రి హరీష్ రావు నివాసం వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్లతో కలిసి తాము ఆసుపత్రిని పరిశీలించేందుకు వెళుతుంటే పోలీసులను పెట్టి నిరోధించడం సిగ్గుచేటని విమర్శించారు. కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా అరాకొరా వసతులతో టీమ్స్ ఆసుపత్రిని హడావుడిగా ప్రారంభించారని సుధీర్ రెడ్డి ఆరోపించారు. గత కేసీఆర్ ప్రభుత్వం వైద్య రంగానికి ప్రాధాన్యం 34 మెడికల్ కాలేజీలతో పాటు 10,000 పడకల లక్ష్యంతో 4 టీమ్స్ హాస్పిటల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని గుర్తు చేశారు. అయితే కేసీఆర్ కు ఎక్కడ మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనులను నత్తనడకన సాగిస్తూ కేవలం ప్రచారం కోసమే ఆసుపత్రులను ప్రారంభిస్తుందని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. 4 టీమ్స్ హాస్పిటల్ ఈ రోజు నిమ్స్ లో ఉన్న హాస్పిటల్ కి 2,000 బెడ్లు చేసిండ్రు. సనత్ నగర్, అల్వాల్, ఎల్బీ నగర్ లో దాదాపు 3,000 బెడ్ల హాస్పిటల్ యొక్క ఫౌండేషన్ 2022 ఏప్రిల్ 20 నాడు వేసిండు. అలాగే వరంగల్లో హెల్త్ సిటీని అక్కడ ఫౌండేషన్ వేసిండు. 10,000 బెడ్లు రాబోయే తరాలకు అందాలన్న ఉద్దేశంతో, రాబోయే 4 సంవత్సరాల్లో అందాలన్న ఉద్దేశంతో 2022లో ఫౌండేషన్ వేసిండు. వేస్తే దాదాపు బీఆర్ఎస్ హయాంలోనే దాదాపు 5-6 అంతస్తుల రూఫులు పడ్డాయి. కానీ గడిచిన 3 సంవత్సరాలలో ఈ 3 సంవత్సరాలలో ఎక్కడ కూడా ప్రోగ్రెస్ లేకుండా నత్తనడక నడిపించి ప్రజలు ఇది కేసీఆర్ గారు చేసిందని చెప్పి మర్చిపోవాలి, మర్చిపోయినాకనే మేం చేసినట్టు కనిపించాలని ఒక చెడ్డ ఆలోచనతోటి దాన్ని స్లో డౌన్ చేసిండ్రు. ఇలా ముఖ్యమంత్రి గారు సనత్ నగర్ టీమ్స్ నిన్న ప్రారంభించడం జరిగింది. మరి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ప్రారంభిస్తే అందులో సంపూర్ణంగా వసతులు ఉన్నాయని చెప్పి చెక్ చేసుకోలే ఈ రాష్ట్ర ప్రభుత్వం. గుడ్డిగా దాన్ని ఓపెన్ చేసిండ్రు. అక్కడ ఏ మాత్రం వసతులు లేవు. 4 అంబులెన్స్ వ్యాన్లు పెట్టిండ్రు. రోగులు వస్తే అక్కడి నుంచి నిమ్స్ హాస్పిటల్ తరలిస్తాంకు వాటిని రెడీ పెట్టిండ్రు. వచ్చిన రోగులను అక్కడ తరలిస్తుండ్రు. ఇవాళ కాంట్రాక్టు లేబర్ అక్కడ పనిచేస్తున్న గత 4 నెలలుగా వాళ్ళకు జీతాలు ఇస్తలేదని చెప్పి ఇవాళ ధర్నా కూడా అక్కడ చేస్తూ ఉన్నారు. అంటే ముందు చూపుతో కేసీఆర్ గారు ఆలోచిస్తే వీళ్ళు దాన్ని అంతా కూడా పక్కకు పెట్టేసేసేసి కేవలం పబ్లిసిటీ కోసం మేం చేస్తున్నామని చెప్పుకోవడం కోసం 6 నెలలకు ఒక హాస్పిటల్ ఓపెన్ చేస్తా అని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారు పత్రికాముఖంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. 6 నెలలకు ఒక హాస్పిటల్ అంటే ఏ హాస్పిటల్ ఓపెన్ చేస్తాడు? ఇవాళ ఈ హాస్పిటల్ ఓపెన్ చేసిండు, రేపు అల్వాల హాస్పిటల్ ఓపెన్ చేస్తాడు, ఎల్లుండి మళ్ళీ దాని తర్వాత ఇంకో 6 నెలలకు ఎల్బీ నగర్ హాస్పిటల్ ఓపెన్ చేస్తాడు, ఇంకో 6 నెలలకు వరంగల్ హాస్పిటల్ ఓపెన్ చేస్తాడు. అంటే కేసీఆర్ గారు ముందు చూపుతోటి ఫౌండేషన్ వేసి దాదాపు సగం పూర్తయిపోయిన హాస్పిటల్ని ఇవాళ కంప్లీట్ చేసి ఆయన పూర్తి చేసినట్టు ఇవాళ నిజంగా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నందుకు చాలా నీచమైన పని. రాజకీయాల్లో ఇంత నీచ స్థాయికి దిగజారి ఇవాళ చేస్తున్న ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా లేడు. కేవలం మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విధంగా నీచంగా చేస్తున్నాడని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ